అందరికీ ఇప్పుడు టైం వచ్చేసి ఇంక ఉదయం పూట 8:30 మధ్యలో అవుతా ఉంది. మనమైతే 2 ఎకరాల పొలం వేసాం కదా, 1 ఎకరన్నర అక్కడ అయిపోయింది, ఇప్పుడు ఎకరం ఉంది. ఇదేమో అటు కాకుండా ఇంకా మిషన్ కోపిద్దామంటే మధ్యలో ఉండిపోయింది. మనమేమో కోత కోపించుకునేలాగా అలా గూడేసుకోవాలి. అందుకని చెప్పేసి ఇంకా తర్వాత ఈ చేనైనా ఏం చేశాడో చూస్తే మీకు అర్థమైంది చూడండి. ముందే కోత కోపించింది కదా, కోత కోపించిన తర్వాత ఇంకా మినువులు జల్లాడు. ఇంకా మినువులు మాట అలా మనం కూడా ఇంకా సంచులు తెచ్చుకున్నాం, 2 సంచులు. ఇంకా మినువులు చల్లాలి. ఇంకా దీని మీద మినువులు చల్లిన తర్వాత ఎన్ని రోజులు మా కోతకు వచ్చేది? 3 రోజులకి ఖచ్చితంగా కోయాలంట, లేదా 4వ రోజైనా. అందుకని చెప్పేసి ఇంకా మినువులు తీసుకొచ్చాడు మా బావ. వస్తా మా చెల్లెలను మా బావ మన గుంటూరు నుంచి వచ్చారు కదా. ఏ విత్తనాలు ముందు కలిపంటే ఒకసారి ఈ 2 చూసుకునే కాత మొత్తం ఎకరానికి 8 కేజీలు, ప్యాకెట్ 4 కేజీలు కాడికి ఇవ్వండి విత్తనాలు. అయితే ఇలా పౌడర్ ఎందుకు ఉన్నాయి అంటే ఏమైనా మనకు పురుగు ఏమన్నా పట్టకుండా చేయకుండా 1 నెల ఆపుతాయి, 1 నెల కానీ 15 రోజులు కానీ. సరే దీనికి బొచ్చా దానికి బొచ్చమా అంతేనా? ఇలా దీన్ని కొంచెం తరిగి కావాలంటే వేసుకోవచ్చు, కొంచెం 2 గుప్పిళ్ళు చూసుకొని నిఘాకి. ఇంక బాగా పండాలి కానీ ఒక జాతి బట్టలు తీసుకుంటాను నీకు. కట్టండి ఇలా చల్లుకుంటా మొత్తంకి 3 మళ్ళు. ఎకరం కదా ఇంక చల్లేస్తాడు. కొంచెం ఇటేరా, ఈ చెయ్యి ఎక్కువగా ఉంది. మా మామ ఒత్త చెయ్యి ఊపినట్టు ఉంటుంది, కానీ విత్తనాలు బాగానే చల్లుతూ ఉంటాడు. అంటే మనకు కనపడదు కదా. కొంచెం చూసుకొని మెండిగా చల్లు మావు, మిగల్చు కాక విత్తనాలు. మనమేమో ఎక్కువ సిమెంట్ పని చేసేవాళ్ళమే. మా మావాళ్ళు చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసిన వాళ్ళు కాబట్టి ఆయనకు అలవాటే. మీరు గమనించారు లేదో, మన పనికాడికి కూడా సిమెంట్ పనికి వచ్చినమాట. నా కాడికి వచ్చేమో ఆర్డినరీ మేస్త్రి అయ్యిండు. ఇంక మా మామగాడికి చివరికి నేనే రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఎవరి పని ఆయన చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేశాడు కాబట్టి, సీనియర్ కాబట్టి తీసుకొచ్చుకున్నాను. సరేనా? ఇంకా ఇయ్యాల రేపు ఈరోజు చల్లేసి మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ యథావిధిగా వెనకొని వెళ్తున్నాము. మనుషులందరూ మాట్లాడుకున్నాను, డబ్బులు ఇచ్చేసాను. ఇంకా నిన్నే వెళ్ళాల్సింది, కానీ పిల్లోడికి ఏం జలుబు దగ్గు కొంచెం రోజుల్లోనే జలుబు రావడం ఏందో నాకు అర్థం కాలేదు. అది కాక చలికాలం కదా, అందుకని చెప్పేసి ఏమో అని చెప్పేసి నేను హాస్పిటల్ పోయి చూపించుకొని రావడం ఫుల్ తలకి నొప్పండి నాకైతే. అసలు నిన్నే చల్లాల్సింది చేను. మా బావని తీసుకొచ్చుకున్నాను. మా బావని తీసుకొచ్చుకొని 2 సంచులు తెచ్చుకొని బొచ్చి తెచ్చుకొని చల్లుదాం దేవుడా అనుకొని వస్తే లేదు, అక్కడ మడవకడ నీళ్ళు పట్టాయండి. చేలో నీళ్ళు పడేసరికి అసలుకి నాకైతే పుట్టడు ఏడుపు వస్తుంది. ఎందుకంటే అసలుకి చేను అంతా పడిపోయి, ఈ చేనన్నా ఇప్పుడు మీ మడి చూడడానికి మీకు బాగుంది, కానీ అసలుకి ఏంతో పాటు అంటే నేను కోసేది ఏంతో పాటు నేను కోయాలి. కానీ అంటే నాకంటే ముందు ఒక 4 రోజులు ముందు వేసేయాలి. ఇంకా అయినప్పటికీ ఏంతో పాటు ఉండాల్సింది. నేనేమో అక్కడ పని ఇక్కడ పని చూసుకుంటూ మళ్ళీ మధ్యలో రాజకుమార్ డెలివరీ టైం రావడం ఇలాగన్నీ ఉండటం వల్ల రోజు డిలే అయిపోయి చేనేమో పక్క రోజు అక్కడ పని చేస్తుంటే ఈ చేనేమో కొంచెం ముందు కొట్టుకోలేక, అంటే ఎట్టుందో చూడలేక, ఇంకా అక్కడ ఆ మనుషుని చూడలేక, ఇక్కడ ఈ పక్క ఈ చేను చూడలేక, ఓ పక్క దీన్ని కొంచెం పురుగు పట్టి ఉంటుంది. ఇన్ని తెప్పాలంటే అసలు చేను చూడండి ఎలా పడిపోయిందో. ఈ పడిపోయిందంతా బావా ఏం బావ మరి ఈ చేను అంతా పడిపోయింది వచ్చిద్దంటే నాని వచ్చిద్ది, కానీ నీళ్ళు పడకుండా ఉన్నట్టయితే బాగుండేది. నీళ్ళు పడ్డాక మరి విత్తనం అనేది నానిపోయి మళ్ళీ మొక్క వచ్చింది కదా, నీకు నష్టమేనా అని చెప్పారు. అప్పటికి 1 ఎకరన్నర అక్కడ వేసా. దానికి 60 బస్తాలు అవ్వాల్సింది, 48 బస్తాలు అయినాయి. పెట్టుబడి కూడా రాలేదు, నా శాఖర్ కూడా రాలేదు. ఏం చేయాలండి అసలుకి మైండ్ బాగుంది నాకైతే ఆలోచిస్తుంటే. చేంజ్ కూడా ఎలా పడిపోయిందో, మొత్తం సాపలా పడిపోయిందండి ఈ మడి అంతా. ఆ మడి మొత్తం 3 మళ్ళు అయితే ఆ 2 మళ్ళు బాగున్నాయి, ఈ మడి మొత్తం పడిపోయింది. ఇలా పడిపోతే ఇంకేముంది, కింద నీళ్ళు ఉంటాయి, ఆ నీళ్ళు నానిపోతే విత్తనం మొక్క వచ్చేసి పాడైపోయింది. అప్పుడు ఇంక దీంట్లో ఒక 5 బస్తాలు అవ్వాల్సింది కూడా ఇంకా 5 బస్తాలు నష్టమైనట్టే. అలా ఉంటుందండి. నేను బాధలు ఉండి నాని మీకు సంతోషంగా పైన బాగానే ఉంటాడు, కానీ మొదలుపెట్టినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాను, ఇప్పుడు 4 నిమిషాలకి పూర్తిగా డల్ అయిపోయాను. ఎందుకంటే ఆ బాధ ఎదుటి మనిషికి ఏ బాధ అయినా కానీ ఎదుటి మనిషికి చెప్పుకుంటే కొంచెం బాధ తీరిద్దని అంటారు కదా. మిమ్మల్ని ఇప్పుడు ఒక్కరు కాదు 1000 మంది చెప్పుకుంటున్నా ఆ బాధ. ఇంకా నా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా అదిగో నీళ్ళు ఇంకా కనపడుతుంది దాంట్లో. ఇక చల్లుతాం కదా, చల్లితే 2-3 రోజులకి అగ్గికి ఆరిపోతుందండి.
ఏ విత్తనం చల్లినా 4 రోజులు మళ్ళీ కోత కొయ్యాలి. మరి ఎలాగ ఉండిద్దో. మరి ఈరోజు మళ్ళీ నేను పనికి వెళ్తున్నాను. రాజకుమార్ని మా అత్తమ్మ ఇంటికాడ వదిలిపెడుతున్నాను. ఆ అమ్మాయి ఏమో పిల్లల్ని చూసుకుంటూ, నేనేమో అటు చూసుకుంటూ ఫుల్ తలకిందులుగా రిస్క్, ఎక్కువ రిస్క్ ఉందండి. రిస్క్లోనే మనకి జయం ఉంటుందని అంత దేవుని మీద భారం వేసుకొని ప్రతిదీ ఇంకా బాధలు వచ్చిన దేవుని మింగుకుంటూ ఆయన చూసుకుంటారని చెప్పేసి నిన్న ఈ చేను పడిపోయేసరికి నిన్న పసిపిల్లాడు వాడికి జలుబు చేసి ముందు ఈ చల్లుకొని పోదాం అనుకునేసరికి వాడికి ఇంకా దగ్గుతూ ఉన్నాడు. ఓ పక్క చూడగానే ఇంకా పోయి ఇంట్లో పడుకున్నాను. నాకేం బాధ అనిపించి తర్వాత పోతే పోయిందిలే చేను ముందు నా పిల్లడు మొక్కాలని చెప్పేసి వాడిని తీసిపోయి ఇంకా చూపించుకొని భోజనం కూడా చేయాలి. నేను కూడా చేయలేదు, రాజకుమార్ కూడా చేయలేదు. మా బాగా ఇంకా రాలేదు. నేను డల్లుగున్న సంగతి రాజకుమార్ గమనించి ఆ అమ్మాయి కూడా అన్నం వండుకొని కూడా నేను తినలేదండి. నేను వాస్తవంగా అయితే అసలు ఇంకా ముద్దు కూడా తినబుద్ది కాల. ఈ చేను ఇలా ఉండేసరికి నాకు అన్న వద్దు ఏమొద్దు, ముందు పిల్లల్ని చూపించుకున్న పదాన్ని చెప్పేసరికి ఇంకా ఆ అమ్మాయి కూడా తినకుండా నువ్వు తిన్నప్పుడు నాకెందుకులని చెప్పేసి ఇంకిద్దరు అట్నే పుస్తులుగా పోయి ముందు పసిపిల్లని వాడిని చూపించుకొని ఎక్స్రే తీపిస్తే అంత బాగానే ఉందిలే, ఈ చలికాలం కదా కొంచెం వాతావరణానికి జలుబు చేసింది అనుకుంటే అంత బాగానే ఉందిలే, పిల్లల్ని జాగ్రత్త చూసుకోండి, చిన్నదాని పెద్దదానికి కిందకి ఇప్పటికి 3 సార్లు వచ్చారని చెప్పేసి ఆయన అరిచాడు మమ్మల్ని. ఏం చేద్దామండి, ఇంకా పసిపిల్లాడు కాబట్టి జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి. అప్పటికి ఇంకా ట్యాబ్లెట్ సిరప్స్ అవన్నీ తీసుకొని తర్వాత ఇంకా రాజకుమార్ భోజనం చేయాలని చెప్పేసి మళ్ళీ హోటల్కి వెళ్ళి ఇంకా ఏమన్నా భోజనం అమ్మాయి అన్నీ తినకూడదు కదా, ఇంత మామూలుగా ఉంటే అన్నీ తినొచ్చు కానీ ఇప్పుడు ఫ్రైలు మిరియాల రసం అలాంటివి తినాలి. అలాంటిది మిరియాల రసం అన్న కొంచెం పప్పు ఉంటే ఆకుకూర పప్పు అరినీటితో తిని సర్దుకొని ఇంకా పిల్లలకి 2 పిల్లలు ఇంటికి ఉంటే వాళ్ళు ఏడుస్తారని చెప్పేసి బేకరీలో మళ్ళీ ఒక 300కి పిల్లలు తినేవి అన్నీ తీసుకున్నాను. ఇంకా రాజకుమార్కి బ్రెడ్ తీసుకున్నాను సాయంత్రం పూట తినిద్దని చెప్పేసి. అవి తీసుకున్న తర్వాత మళ్ళీ సాహస్బాబుకి బట్టలు వాడికి తీసుకుంటే వాడు 10 రోజులకే మాసిపోతాయి. ఎందుకంటే పిల్లలు కదా, వాడు ఎక్కువ బట్టలు ఆడుకోవడం ఆడు చేసి ఇటు చేసి ఇంకా బట్టలు కూడా లేవు బావా. పెద్దోడికి బట్టలు తీసుకున్నాం అంటే పోయి ఆడికెళ్ళి మళ్ళీ ఒక 7 జతలు తీసుకున్నాను. మొత్తం 900 ఎంత అయినాయి. మళ్ళీ ఆ 7 జతలు తీసుకొని మళ్ళీ బొడ్డోడు కూడా జుబ్బాలు తీసుకొని అవన్నీ తీసుకొని వస్తా మళ్ళీ పిల్లోడికైనా వాళ్ళ సువాసనకి జలుబు ఎత్తి చలికాలం అని చెప్పేసి వాళ్ళ టోపీలు తీసుకొని ఇంక వెనకుండా ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఏం బాధపడక బాబా, పర్వాలేదులే, నీకు అంతే మంచి జరిగిద్దిలే, ఇప్పుడు ఏమైందిలే, తెల్లారికి నీళ్ళు వెళ్ళిపోతాయిలే, చదువుకోవచ్చులే అని చెప్పేసి రాజకుమారి నా ఒక భార్యగా సపోర్డుకుంటా మాట్లాడతా ఇంకా బండి మీద మాట ఈ మాట మాట్లాడుకుంటూ వచ్చి సరే ఎటు జరిగింది పోతే పోయింది అని నేను అనుకొని అసలు ఆశలు వదిలేసుకున్నాను దీని మీద. ఇంకా నైట్ రాగానే ఇంకా మళ్ళీ పిల్లోడు ఇంకా సిరప్ అయిన పోసి పిల్లని చూసుకోవడం సరిపోయింది అదంతా. ఇంకా పొద్దున్న రాగానే మళ్ళీ చేను గుర్తొచ్చింది. రైతు ఇటు పోయి ఇటు వచ్చినా మళ్ళీ చివరికి చేనే గుర్తొచ్చింది. అది నాశనమైనా బాగున్నా కూడా ఎమ్మని వెళ్ళంగానే మా మాకు ఫోన్ చేసి మా ఏడన్నావు రా, మా చేలో నీళ్ళు పడ్డాయి, మరి నీళ్ళు అయితే వెళ్ళిపోయినాయి, చదువుదాం అని చెప్పేసరికి మా మామ వచ్చిండు. ఇంకా వచ్చి ఇవ్వండి ఇంక ఇలాగా జరుగుతున్న పరిస్థితి అయితే పిల్లడిగా తగ్గిపోయింది. ఈరోజు బయలుదేరాలి. ఇంకా మనుషులు 8 మంది మాట్లాడుకున్నాను. ఈరోజు చల్లేసి వెళ్తే మా డేడు మా ఆయనని కోత వ్యవసాయం ఎక్కువ చేస్తూ ఉంటాడు. ఆయన చెప్పాను కోత కోయమా అని చెప్పేసి కోస్తారని చెప్పాడు. నేను ఉన్నా లేకపోయినా కోసేటప్పుడు నేను రావడమా లేకపోతే వాళ్ళే మూట వస్తే వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చాడమే కదా, వాళ్ళే కోసేసుకొని జాగ్రత్త చేస్తారు. తర్వాత నేను ఒక 4 రోజులు ఎండకి ఎండిన తర్వాత అలాగ గూడు వేసుకుంటాను. కదండి పరిస్థితి అయితే. ఏమో సరిపోతుంది దానికి కాలాన్ని కొంచెం పోసుకుందాం, దాన్ని తెచ్చి చిన్న మళ్ళీ అయ్యి చూసుకో సరేనండి. ఇంకా చల్లేం కదా, కొన్ని రోజుల తర్వాత నేను మళ్ళీ చేను కాడికి వస్తాను. అప్పుడు విత్తనం మొక్క ఎలాగ వచ్చిందని చెప్పేసి చూద్దాము. మన పంటలో పండించుకున్న మినుములతోనే గ్యారెలు చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. తిండి పిచ్చాను కాకండి, అదొక సరదా. సరేనా? రాలిపోతుంది. టైం కూడా అయిపోయింది, కోదకి వచ్చే టైం. మాయా తీసుకొస్తా. సరే అండి, మరి ఇంకా ఈ చల్లేసుకొని వెళ్ళిపోతాం మరి. ఓకేనండి, ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకా పూర్తిగా చల్లేయడం అయిపోయింది. ఇంకా మళ్ళీ 3 రోజులు కోత కోపియడమే. ఏం అతను పుట్టాడు ఇప్పుడే లేచాడు. ఏంది పూర్తిగా తెడిచిపోయావు మనసా?
మనసు కాదు, మొక్కజొన్న ఉంచినట్టు రావద్దు. అది కాక ఇంకా చేలో మడకాడ కొంచెం ఎక్కువ మట్టేసి మళ్ళీ నీళ్ళు పడకుండా చేసా. ఏమండి సరే అయిందా? ఇంకా టిఫిన్ చేద్దాం అనుకున్నాను. ఎప్పుడు మనం వెళ్ళేది? ఈరోజు వెళ్ళేది. రాజకుమార్ అటు వెళ్ళటం, నేను అటు వెళ్ళటం. బొడ్డు మళ్ళీ ఎప్పుడు చూడాలి. ఎందుకు మంచి కోత కూడా వస్తుంది కదా, దగ్గరేగా వస్తా పోతా. మీ నాన్న నేను రాను కోతకి, వాడు వస్తే మనసుని మరి పని ఎవరు చూపించుకుంటారు. మీ నాన్న పంపించి ఆ రోజు నిలబడమనా? వాళ్ళు పోతా ఉంటారు, గబగబు పోయిండని కూర్చుంటాడా? ఆడాడ నీళ్ళున్నా కాడ కొంచెం ఈ వరి పైకి ఏమంటాం చెప్పడం కాదు. చూడండి ఎలా చదువుతుందో. సరే అండి, మళ్ళీ మంచిగా తగులుతాం. మీ అందరికీ బాయ్ బాయ్. బాగా పని అని చెప్పేసి కాన్సెప్ట్లు చెప్పండి అండి.